హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విటల్ ఫుడ్స్ అండ్ లాగ్స్. సాధారణంగా చాలామంది బీరకాయ కర్రీ చేసినప్పుడు ఆ తొక్కు అనేది పడేస్తూ ఉంటారు. కానీ వాటితో మనం ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్ల పల్లీలు, 10 నుండి 12 వరకు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం పచ్చడికి కావాల్సిన పోపు అనేది పెట్టుకుందామండి. దానికోసం కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కడిగి పెట్టుకున్న బీరకాయ పొట్టును కూడా వేసుకోవాలి. బీరకాయ పొట్టుని మనం ఉప్పు, పసుపు వేసి కడుక్కోవాలండి. నేను 2 బీరకాయ పొట్టునైతే తీసుకున్నానండి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటా, 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా చింతపండు, 1 స్పూన్ ఉప్పు, 1 చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేలా గరిటెతో ఒకసారి కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా కాసేపు మగ్గనివ్వాలి. చూసారు కదా, ఇలా మగ్గిపోయిన తర్వాత ఒకసారి అంతా కూడా గరిటెతో కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మనం బీరకాయ పొట్టును కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం తాలింపు అనేది ముందుగానే వేసి పెట్టుకున్నాం కదండి, అదంతా కూడా ఇందులో వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.